నమస్కారం. కొప్పరపు సోదర కవుల పద్యాలను మనం చూసాము, విన్నాము, వింటున్నాము, చదువుతున్నాము, తెలుసుకుంటున్నాం. వారి గద్యాన్ని కూడా ఒకసారి చూద్దాం. గద్యం అంటే వచన రచన. దైవ సంకల్పం అనే కావ్యంలో ఉన్న ఈ గద్యాన్ని ఒకసారి మనం చూద్దాం. ఆంధ్ర సారస్వత పరిషత్ నుంచి కొప్పరపకులకు ఒక ఆహ్వానం వస్తుంది. మీరు సభలకు రావాలి అని. ఆ ఉత్తరం చూసుకుంటారు. ఆ ఉత్తరం చూడగానే అందులో ఉన్న పిలిచి ఆహ్వానించిన ఆ వ్యక్తి, పాల్గొంటున్న పండితులు, ఆ వాతావరణము, ఆ సంస్థ వాళ్ళు బాగా పరిచయమైన సంస్థ కాబట్టి అయ్యా మనం తప్పనిసరిగా వెళ్ళాలి అని నిర్ణయం తీసుకుంటారు. అయితే అక్కడక్కడ ఆహ్వాన పత్రికలో ఆహ్వానం పంపిన విధానంలో చిన్న చిన్న విధ లోపాలు ఉన్నప్పటికీ కూడా వాటిని పట్టించుకోకుండా ఆ సభకు వెళ్ళాలి అని కొప్పరపు నిర్ణయం తీసుకుంటారు. ఆ వచనంలో చెప్పారు అది. ఒక్కనాడు ఆంధ్ర సాహిత్య పరిషత్ ఆహ్వయంబగు కొండొక పరిషత్ వరిష్ఠ నాయకుని ఆహ్వానలేఖంగని తల్లేకా ప్రేషక ప్రజానాయక వినయత వివేకత విధేయత కవిత వ్యామోహత సుగుణత శీలతలు పూర్వ పరిచితంబులగుటం చేసి తత్సాదర సమాహ్వానలేఖ అతి శీఘ్రముగా హృదయంబులను ఆకర్షింప అందలి అవి వ్యవస్థయును పరికింపక అంటారు. చూడండి ఎంత గొప్ప మాట. ఒక్కనాడు ఆంధ్ర సాహిత్య పరిషత్ ఆహ్వయంబగు కొండొక పరిషత్ వరిష్ఠ నాయకుని ఆహ్వానలేఖంగని ఆ ఉత్తరం చదివి తల్లేకా ప్రేషక ప్రజానాయక ఆ ఉత్తరం పంపించిన ప్రజానాయకుడి యొక్క వినయత వివేకత విధేయత కవిత వ్యామోహత సుగుణత శీలతలు ఇన్ని లక్షణాలు చెప్పారు. చూడండి, వినయం ఉంది ఆ పంపించిన ఆ నాయకుడికి, ప్రజానాయకుడికి. విధేయత గొప్ప విధేయ లక్షణం ఉంది. వినయత వివేకత విధేయత కవితా వ్యామోహత కవిత్వం పట్ల, సారస్వతం పట్ల, సాహిత్యం పట్ల గొప్ప వ్యామోహం ఉంది. వినయత వివేకత విధేయత కవిత వ్యామోహత సుగుణత శీలతలు మంచి లక్షణాలన్నీ ఉన్నాయి. గొప్ప శీలం ఉంది. అటువంటి వాడు ఆంధ్ర సాహిత్య పరిషత్ సభలు నిర్వహిస్తున్నారు, మీరు రావాలి, మేము నిర్వహిస్తున్నామని ఆ చదవగానే చూడగానే వెంటనే ఆ సభకు వెళ్ళాలని కొప్పరపు నిర్ణయం తీసుకుంటారు. అయితే ఇది వచనం, పద్యం కాదు, ఇది వచనంలో చెప్పింది అనమాట. గద్యం ఇది ఎంత గొప్పగా ఉంది చూడండి. గద్యం చెప్పిన వాడే కవి అంటారు. ఒక్కనాడు ఆంధ్ర సాహిత్య పరిషత్ ఆహ్వయంబగు కొండక పరిషత్ వరిష్ఠ నాయకుని ఆహ్వానలేఖంగని తల్లేకా ప్రేషక ప్రజానాయక వినయత వివేకత విధేయత కవిత వ్యామోహత సుగుణత శీలతలు పూర్వ పరిచితంబులగుటం చేసి, అంతకుముందే పరిచయమే ఉండటం వల్ల తత్సాదర సమాహ్వానలేక అతి శీఘ్రముగా హృదయంబులను ఆకర్షింప ఆ ఉత్తరం చూడగానే ఆ పంపించిన వాడు బాగా పరిచయమైన వ్యక్తి, ఇటువంటి గొప్ప లక్షణాలు ఉన్నవాడు కాబట్టి అతి శీఘ్రముగా వెంటనే చూడగానే ఆహ్వానం వాళ్ళకి ఒక ఆకర్షణ కలిగింది, వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అతి శీఘ్రముగా హృదయంబులను ఆకర్షింప అందలి అవి వ్యవస్థయును పరికింపగా అందులో ఉన్న చిన్న చిన్న ఏదో లోపాలున్నా పట్టించుకోకుండా సభలకు వెళ్ళాలని కొప్పరపు నిర్ణయం తీసుకుంటారు. ఈ గద్యం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కొప్పరపుకోల పద్యం ఎంత ప్రబంధ బంధురంగా ఉంటుందో, ఎంత ధారాశుద్ధి బంధురంగా ఉంటుందో వారి గద్యం కూడా అంతే ఒక వాక్ ప్రవాహంగా ఉంటుందని చెప్పడానికి ఈ గద్యం ఉదాహరణ. పోతన గారి గద్యం చాలా ప్రసిద్ధం. ఆ పుర మహాకవుల యొక్క అధ్యయనము ఉపాసన యొక్క శీలము ఎక్కడికి పోతుంది? కొప్పరపుకోల్లో పోతన గారి యొక్క పూర్వ మహాకవుల యొక్క ఆ వచన రచనా శీలమంతా కూడా కొప్పరపు సోదర కవుల్లో ప్రవేశించింది. వాళ్ళు కొప్పరపుకోల్ని వారు ఆవహించారని చెప్పడానికి ఈ గద్యం చెప్పవచ్చు. గద్యం చిన్నదే కావచ్చు, కానీ గొప్ప గద్యం. ఈ గద్యము హృద్యమైంది, గొప్ప నైవేద్యంగా మనం భావించవచ్చు. ఒక్కనాడు ఆంధ్ర సాహిత్య పరిషత్ ఆహ్వయంబగు కొండక పరిషత్ వరిష్ఠ నాయకుని ఆహ్వాన లేఖంగని తల్లేకా ప్రేషక ప్రజానాయక వినయత వివేకత విధేయత కవిత వ్యామోహత సుగుణత శీలతలు పూర్వ పరిచితంబులగుటం చేసి తత్సాదర సమాహ్వాన లేఖ అతి శీఘ్రంబగు హృదయంబులను ఆకర్షింప అందలి వ్యవస్థయును పరికింపగా వినయత వివేకత విధేయత కవిత వ్యామోహత సుగుణత శీలతలు కేవలం ఆ ప్రజానాయకుడే కాదు, కొప్పరపు కోలుకి ఉన్నాయి. ఇటువంటి లక్షణాలన్నీ మనం అలవాటు చేసుకుంటే, అలవరుచుకుంటే మనం గొప్పవాళ్ళుగా చరిత్రలో మిగిలిపోతాము, సమాజానికి మార్గదర్శిగా ఉంటాము అన్నది కూడా కొప్పరపు కోలు గద్యంలోని ఒక సందేశము, ఒక సంకేతం. ఆ పక్కనే ఇంకో చిన్న పద్యం రాశారు. అందుంగల హితుల, ఆ ఇన్విటేషన్లో కొంతమంది హితులు స్నేహితులు ఉన్నారు. అందుంగల హితుల సుదాస్యంది వ్యాహారయుతుల, అందుంగల హితుల ఆ ఇన్విటేషన్లో ఆహ్వాన పత్రికలో హితులు ఉన్నారు. సుధాస్యంది వ్యాహారయుతుల, వాళ్ళు మాట్లాడుతుంటే అమృతం కురుస్తున్నట్టు ఉంటుందట. అందుంగల హితుల సుధాస్యంది వ్యాహారయుతుల సరస కవీంద్రానందకర వ్రతుల, సరసమైన కవిత్వాన్ని పండించే కవిరాజులట వాళ్ళు. సరస కవీంద్రానందకర వ్రతుల
అందుంగల హితుల సుదాస్యంది వ్యాహారయుతుల సరస కవీంద్రానందకరవ్రతుల. అంటే సరసమైన రసాత్మకమైన కవిత్వాన్ని చెప్పాలి అనే ఒక వ్రతం పట్టుకున్న కవిరాజులు ఉన్నారట ఆహ్వాన పత్రికలో. అందుంగల హితుల సుదాస్యంది వ్యాహారయుతుల సరస కవీంద్రానందకరవ్రతుల కళాస్పందమతుల. కళలకు స్పందించే గొప్ప లక్షణమున్న రసజ్ఞులైన వాడు ఉన్నారని సారాంశం. అందుంగల హితుల సుదాస్యంది వ్యాహారయుతుల సరస కవీంద్రానందకరవ్రతుల కళాస్పందమతుల వెండి కాంత తన ఈ యదనన్. మనం ఈ సభలకు వెళ్ళామంటే వీళ్ళందరినీ చూడొచ్చు అని కొప్పరపు సోదర కవులు ఆంధ్ర సాహిత్య పరిషత్ ఆహ్వానాన్ని మన్నించి ఎంతో నచ్చి వాళ్ళు ఆ సభలకు వెళ్ళటానికి సిద్ధమవుతారు. ఇది దైవ సంకల్పం కావ్యంలో ఉన్న ఒక సన్నివేశం, ఒక సందర్భం. దీన్ని అద్భుతమైన గద్యంతో ఆ వెంటనే గొప్ప పద్యంతో వర్ణించారు. వర్ణనా నిపుణ కవి అన్నారు కదా. వర్ణించే లక్షణము, నైపుణ్యము, ప్రజ్ఞ ఉన్నవారే మహాకవులు. కొప్పరపు గోల గద్యంలో పద్యంలో ఆ ప్రజ్ఞ పరమాద్భుతంగా మనకు దర్శనమవుతోంది. నమస్కారం.